కలియుగ భీమా మా రఘురామా ఆర్ఆర్ఆర్ గా మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. మాయాజ్యోత విజయ మధు మదోన్మత్తాస్యోధన దారుని రాజ్య సంపద మగంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునన్. బానిసలకంత అహంభావమా, నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండా మధో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండా అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. ఆర్ఆర్ఆర్ మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారు భీముడి ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనులు అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి